హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేమైతే చాలా బావున్నాము. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆడవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం రేపే కాబట్టి అందరూ అమ్మవారికి కావాల్సిన ఐటెమ్స్ కోసం షాప్‌కి వెళ్తూ ఉంటారు. నేను గూడా వెళ్ళానండి. అయితే మాకు మా నందిగామలో గాంధీ సెంటర్ ఉంటుంది. అక్కడైతే అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు జనం ఫుల్లుగా ఉంటారండి. బాగా రష్‌గా ఉండిద్ది. ఎందుకంటే మా నందిగామలో చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు మొత్తం ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారు. అందులో రేపే కాబట్టి ఈరోజు చాలామంది ఉంటారండి. అందుకోసం నేనైతే సీఎం రోడ్‌కి వెళ్ళాను. సీఎం రోడ్‌లో చందన బెంటెక్స్ షాప్ ఉందండి. అక్కడైతే గాజులు అలాగా అమ్మవారికి కావాల్సిన శారీతో పాటు సమర్పిస్తాం గదండీ! పసుపు, కుంకుమ, గంధం అలాగే దువ్వెన, అద్దం మనకి అమ్మవారికి సంబంధించి సెట్ మొత్తం అందుబాటులో ఉంచారు. అమ్మవారి కోసం అలంకరించడానికి హారాలు, జడబిళ్ళలు, అలాగే అమ్మవారి ప్రతిమలు అన్నీ ఉన్నాయండి. నేనైతే అమ్మవారి విగ్రహం, అలాగే కలశం పెట్టటానికి అటువంటి ఏమీ తీసుకోలేదండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఆనవాయితీ లేనప్పుడు తీసుకోకూడదంట. ఇప్పుడు అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంట్లో అమ్మవారి విగ్రహాలు, అలాగే కలశం అటువంటివి చేస్తున్నారు గదా! అట్లా ఏమీ చేయకూడదంటండి. మనకెప్పటినుంచో ఆనవాయితీ ఉంటేనే అట్లా అమ్మవారి విగ్రహం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలనుకున్నా, మన తర్వాత వచ్చే తరం కూడా అది కంటిన్యూగా చేసుకునేటట్టయితేనే ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలంట. మొన్నైతే గుడిలో అయ్యగారు చెప్పారండి. మనకైతే ఫస్ట్ నుంచి అలవాటు లేనప్పుడు మామూలుగా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే మనకి అమ్మవారికి సమర్పించే వస్తువులు గూడా రకరకాలుగా అన్నీ తీసుకొచ్చి ఉంచుతున్నారు గదా! అలా ఏమి అవసరం లేదంటండి. మనకి ఎంతవరకు స్తోమత ఉందో అంతవరకే తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. మెయిన్‌గా మనకి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, అలాగే గంధం, తాడు, దువ్వెన, అద్దం అంతవరకు తీసుకొచ్చుకొని చక్కగా అరటిపళ్ళు, తాంబూలం, పూలు అన్నీ సమర్పించుకొని, పాలు పొంగించుకొని, కొబ్బరికాయ కొట్టుకున్నా గూడా సరిపోతుందండి. కానీ ఈ మధ్య మనకి స్తోమత ఉన్నా లేకపోయినా ఒకళ్ళని చూసి ఒకళ్ళు హడావుడిగా చేసేసుకుంటున్నారు. అలా ఏమీ అవసరం ఉండదండి. అలాగే మనం పిలుచుకున్న ముత్తైదువులకు గూడా గిఫ్ట్స్ ఇవ్వాలి, అలాగే శారీ ఇవ్వాలి అటువంటిది ఏమీ లేదండి. చక్కగా బొట్టు పెట్టి, కాళ్ళకి పసుపు రాసేసి, గాజులు, పసుపు, కుంకుమ అలాగే పూలిచ్చి చక్కగా పంపించినా గూడా మంచే జరిగిద్దండి. మనం మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళకి అలా ఇచ్చినా గూడా చాలు. అంతేగాని అందరూ హడావుడి చేసేస్తున్నారని ఉన్నా లేకపోయినా గూడా అలా గిఫ్ట్స్, శారీ అటువంటిది ఏమీ అవసరం లేదండి. ఈ గాజులైతే చూసారు గదా! చిన్న చిన్న గాజులు అమ్మవారికి మెడలో అలంకరించడానికి చక్కగా దారంతో ఎక్కిచ్చేసి వేసుకుంటే చాలా మంచిదంటండి. బాక్సొచ్చేసి రూ. 100 నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. ఇంకా అమ్మవారి పూజ చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతానికి గడప నిండా చక్కగా పసుపు పూసి, బొట్లు పెట్టేసుకొని, తోరణాలు కట్టేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇప్పుడు రెడీమేడ్‌యి మనకి దండల రూపంలో అన్నీ దొరుకుతున్నాయి గదా! అవన్నీ తీసుకొచ్చి మనం గుమ్మానికి కట్టాల్సిన అవసరం లేదు. మామిడాకుల తోరణాలు గడపకి పసుపు, బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి విగ్రహం మాత్రం ఆనవాయితీ ఉంటేనే ఇంట్లో పెట్టుకోమని చెప్తున్నారండి. అందరూ పెట్టేస్తున్నారని తీసుకొచ్చి అమ్మవారిని చీర ఎలా కట్టాలి, నగలు ఎలా పెట్టాలని చూసేసి కొత్తగా అయితే అస్సలు ట్రై చేయొద్దు. కొత్తగా పెట్టే వాళ్ళకి ఆనవాయితీ లేకపోతే పెట్టొద్దని చెప్తున్నారు. అలాగే అమ్మవారి నైవేద్యం కూడా హడావుడిగా లేకుండా 11 పిండి వంటలు చేయాలి, 9 చేయాలని ఏమీ ఉండదండి. మన స్తోమత బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం హడావుడి లేకుండా ఎర్లీ మార్నింగే లేచి స్లోగా పనులు చేసుకోవచ్చు. మొత్తం హడావుడిగా చేసేసుకొని మధ్యాహ్నం కల్లా డీలా పడిపోవటం కన్నా ముందు రోజు చేసుకునే పనులుంటాయి గండి. కుందులు కడుక్కోవటం, అలాగే తోరణాలు కట్టుకోవటం అటువంటి పనులన్నీ ముందు రోజు చేసేసుకుంటే ఆ రోజు మనము స్లోగా పనులన్నీ చేసేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ చూసారు గదా! చాలా బావున్నాయి. చిన్న పిల్లలు హాఫ్ సారీ యేసుకునే వాళ్ళకైతే బావుంటాయి. ఈ బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ చూసారు గదా! హాఫ్ సారీ వేసుకునే చిన్న పిల్లలకైతే చాలా బావుంటాయి. నేనైతే అమ్మవారికి సంబంధించిన గాజులు, అలాగే పసుపు, కుంకుమ అన్నీ తీసుకున్నాను. తర్వాతొచ్చేసి మాధవి గారి ఇంట్లో తమలపాకు చెట్టు ఉందంటండి. ఆకులైతే తీసుకొచ్చారు షాప్‌కి. సమయానికి నేనొచ్చే కల్లే నా లక్కు నాకైతే ఇచ్చేశారు. ఈరోజే కాబట్టి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఈ చీరొచ్చేసి వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకోవటానికి తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే మొన్న చూపిచ్చా గదా! మధుశ్రీ బోటెక్ షాపు అక్కడైతే ఇచ్చానండి. ఈ శారీ వచ్చేసి అమ్మవారికి మీకు అంతకుముందు వీడియోలో గూడా చూపిచ్చాను.
మంగళగిరి నుంచి వచ్చారు మా అపార్ట్మెంట్‌కి శారీస్ తీసుకోనని. ఆ రోజైతే అమ్మవారికి శారీ తీసుకున్నానండి. గ్రీను అలాగే రెడ్ కాంబినేషన్ చాలా బావుంది. ఈ శారీ వచ్చేసి 1500 చాలా లైట్ వెయిట్‌గా ఉంది. బ్లౌజ్‌కొచ్చేసి డిజైన్ వచ్చేసిందని నేనైతే ఏ వర్కు చేపిచ్చలేదు. నాకు కొంచెం డార్క్ కలర్సే ఇష్టమండి. ఇది కూడా డార్కే తీసుకున్నాను. అలాగే అమ్మవారికి కూడా రెడ్డు, గ్రీను కాంబినేషన్‌లో తీసుకున్నాను. అమ్మవారికి ఇచ్చే శారీ గూడా చాలా బావుంది. బ్లౌజ్ గూడా మంచి డిజైన్‌గా వచ్చింది. శారీ వచ్చేసి మధ్యలో మొత్తం గ్రీను, అలాగే పెద్ద బార్డర్ వచ్చింది. రెడ్ వచ్చేసింది. బ్లౌజ్ గూడా ఇలానే వచ్చిందండి. రెడ్ వచ్చింది. ప్లెయిన్ గాకుండా డిజైనే వచ్చింది బ్లౌజ్‌కి గూడా. అమ్మవారి శారీ అలాగే నా శారీ చూశారు గదా! అమ్మవారికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇందాక చూపించిన షాప్‌లో తీసుకొచ్చాను. ఈ గాజులు చూశారు గదా! చాలా బావున్నాయి. అలాగే పసుపు, కుంకుమ, పసుపు తాడు, గ్రీన్ గాజులు, అలాగే రెడ్‌వి, అద్దం, దువ్వెన, గంధం అన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఈవినింగు పూలు, మామిడి తోరణాలు కట్టడానికి మామిడాకులు అన్నీ తీసుకురావాలి. అదండి వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన షాపింగు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు వరలక్ష్మి వ్రతానికి నేను చేసుకున్న పూజ వివరాలన్నీ వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అలాగే మీరెలా చేసుకుంటున్నారో వరలక్ష్మి వ్రతం తప్పకుండా కామెంట్ చేయండి.